ఈరోజు మనం అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. అందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ముందుగా అయ్యప్ప స్వామి జీవిత కేరళలోని సహ్యాద్రి పర్వత శ్రేణి ప్రాంతంలో దట్టమైన అరణ్య ప్రాంతంలో 18 కొండల మధ్య సముద్ర మార్గానికి 3000 అడుగుల ఎత్తులో శబరిమలై ఉంది. అయ్యప్ప స్వామిని మణికంఠుడని, హరహర తనయుడని పేర్లు కలవు. మహావిష్ణువు మోహిని అవతారాన్ని చూసి శివుడు మోహితుడవుతాడు. శివకేశవుల తేజస్సుతో అయ్యప్ప జన్మిస్తాడు. అందువలన వైష్ణవులకు, శైవులకు కూడా ఆరాధ్యుడయ్యాడు అయ్యప్ప స్వామి. అయ్యప్పను పందల రాజ్యం పాలించు శివభక్తుడైన రాజశేఖరుడు పెంచుకున్నాడు. తరువాత కొన్ని రోజులకు ఆ రాజుకు ఒక కుమారుడు కలిగాడు. ఇద్దరినీ కలిపి గురుకుల వాసం పంపించి గురుకుల విద్యను పూర్తి చేయించాడు. రాజు అయ్యప్పను రాజ్యాభిషేకం చెయ్యాలనుకున్నాడు. అది ఇష్టం లేని రాణి తనకు భరించలేని తలనొప్పి వచ్చిందని, అది తగ్గడానికి పులిపాలు తీసుకురావాలని ఆజ్ఞాపించింది. దానితో అయ్యప్ప స్వామి అడవికి వెళ్ళి పులిని తీసుకొని రాజ్యానికి అయ్యప్ప కోరిక మేరకు రాజు తనకు శబరిమలలో ఆలయాన్ని నిర్మించాడు. అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసిని చంపి బ్రహ్మచారిగా వెలిశాడు. అందువలన 15 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వయసున్న స్త్రీలు ఆలయ ప్రవేశం లేదు. మండల దీక్షను తీసుకొని నల్లటి వస్త్రాలను ధరించి ఇరుముడితో కాలినడకపై కొండ శబరిమల యాత్ర నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తుంది. జనవరి 14వ తేదీన మకర జ్యోతి దర్శనమిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల నుండి అనేక మంది భక్తులు మండల దీక్షను వహించి పంపా నదిలో స్నానం చేసి ఇడుముడిపై తలపైన పెట్టుకొని శరణాఘోషలతో ప్రయాణిస్తారు అయ్యప్ప సన్నిధికి. అయ్యప్ప స్వామి సన్నిధిలోని 18 మెట్లను దీక్షాపరులైన భక్తులు మాత్రమే ఎక్కాలి. ఈ మెట్లను పరశురాముడు నిర్మించాడని అంటారు. ఇది మనం అయ్యప్ప స్వామి గురించి తెలుసుకున్నటువంటి జీవిత చరిత్ర. మీరు మీ ఫ్యామిలీ అందరూ ఖచ్చితంగా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప.